చాలా సింపుల్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ కారం లేకుండా సింపుల్గా ఉల్లిపాయ వేగిన తర్వాత క్యాబేజీ అంతా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే మనకి ఒక 5 నిమిషాల్లో ఉడికిపోవాలంటే కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసామంటే ఎగ్స్ కూడా బాగా ఉడికిపోతాయి. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం కుక్ అయింది. ఇంకా తిప్పేసేసి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ కాదు, కోసేపు. క్యాబేజీ తాలింపు, ముల్లంగి సాంబార్ చాలా సింపుల్. అన్నీ కూడా పోపు వేసేసుకొని పోపులో ముల్లంగి గ్రైండ్ చేసుకొని సాంబార్ కారం, మనం ఫ్లేవర్ ఇంగువ వేసుకోవాలి. ఓకేనా? చింతపండు పులుసు, ముల్లంగి సాంబారు, ఎగ్స్, రైస్, క్యాబేజ్ తాలింపు, పాలు, ఫినిష్. ఎలా ఉంది? బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.